జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులు చేయడానికి సమన్వయ శాఖలతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 22 ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ పనిచేస్తున్నాయని, వీటిలోని పలు హాస్టళ్లలో మరమ్మత్తు, అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఐడిసి ఆధ్వర్యంలో 8 సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 7, పంచాయతీరాజ్ ద్వారా మరో 7 పనులు చేపడుతున్నట్లు వివరించారు. మొత్తం 3,78,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో మైనర్ రిపేర్లకు 2.10 కోట్ల రూపాయలు, మేజర్ రిపేర్లకు 1.67 కోట్లు కేటాయించినట్లు, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో 23 బీసీ హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో 5 హాస్టల్స్ను కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం వై జంక్షన్లోని హాస్టల్లో 30 లక్షలతో శాశ్వత డైనింగ్ హాల్ నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో వివిధ సంక్షేమ వసతి గృహాల్లో చేపడుతున్న పనులను వివరించారు. రాజమహేంద్రవరం రూరల్ గణేష్ చౌక్ వద్ద హాస్టల్లో 10 లక్షల రూపాయలతో ధాన్యం నిల్వ కోసం గోదాంలు నిర్మించనున్నట్లు తెలిపారు. కోటపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్స్ కాంప్లెక్స్లో మరుగుదొడ్లు, కిటికీల మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి మహమ్మద్ గుయారుద్దీన్, బీసీ వెల్ఫేర్ అధికారి డి. శశాంక్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.